వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట మండలం అగ్రహారంలో హత్యకు గురైన కీర్తన పుట్టినరోజు సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అగ్రహారం ప్రజలందరూ కలిసి భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఖాజీపేట టౌన్ అగ్రహారం కీర్తన ఇంటి నుండి బయలుదేరి అంబేద్కర్ కూడలి వరకు చేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో "వీ వాంట్ జస్టిస్" అనే నినాదాలతో మారుమురుగింది. ఈ సందర్భంగా చైతన్య మహిళా మండలి స్టేట్ కమిటీ మెంబర్ పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు ఇంటా బయట రక్షణ కరువైందన్నారు. ఇంకా మహిళలకు రక్షణ ఎక్కడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా కార్మిక సంఘం స్టేట్ కమిటీ మెంబర్ శ్రీను, రాయలసీమ మహిళా శక్తి సంఘం లక్ష్మీదేవి, విరసం కమిటీ మెంబర్ వరలక్ష్మి, కీర్తన కుటుంబ సభ్యులు, అగ్రహారం గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు 5వ రోజు కావస్తుంది. ఇప్పటికి కూడా దోషుల్ని వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఇద్దరున్నారు అని చెప్పినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. ఇంతవరకు కూడా అసలు దోషులని చూపించి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నామని ప్రభుత్వం నుండి ప్రకటన రాలేదు. అందరూ వస్తున్నారు, మేము మీకు న్యాయం చేస్తాము, మేము ఈ కుటుంబానికి న్యాయం చేస్తాము, కీర్తన హంతకులని అరెస్టు చేయిస్తాము, దీని వెనకాల ఇంకెవరున్నా కూడా మేము వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు కానీ ఇంకా రాజకీయ నాయకులందరూ కూడా వచ్చి ప్రామిస్ చేశారు. నిజంగా వాళ్ళ ప్రామిస్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. అలాగే దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి రోజు, ఈరోజు రామకీర్తన పుట్టినరోజు కూడా కావడం అనేది నిజంగా అంబేద్కర్ పుట్టినరోజు రామకీర్తన పుట్టింది చాలా అభినందనమైన విషయము. ఈరోజు వాళ్ళు ఆమె నా పుట్టినరోజు ఘనంగా చేయండి, నాకు కేకులు తీసుకురండి అని చెప్పేసి అడిగిందని చెప్పేసి బోరున విలపిస్తున్నారు. ఈరోజు వాళ్ళు శివం దగ్గర కేకును పెట్టి కీర్తన బర్త్డే అని జరిపేసి ఇక్కడికి వచ్చి తనకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులను ప్రదర్శించడం అనేది జరిగింది. అయితే ఆమెకు నిజంగా వాళ్ళు పుట్టినరోజు కానుకగా ఇవ్వాలనుకున్నది ఏంటంటే దోషులను కఠినంగా శిక్షించాలి, వాళ్ళకు శిక్ష పడాలి. అదే వాళ్ళు వాళ్ళ పాపకి పుట్టినరోజు కానుక ఇవ్వాలని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు బయటికి వెళ్తే అమ్మాయిలకు రోడ్డు మీద రక్షణ లేదు, కాలేజీల్లో రక్షణ లేదు, ఆఖరికి ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లేనటువంటి ఒక పరిస్థితి దాపురించింది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అని చెప్పేసి ఈరోజు మహిళలందరం కూడా బోర్న విలిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విషాదకరమైన విషయం ఏంటంటే వాళ్ళు చాలా ముద్దుగా రామకీర్తన అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. మరి ఈరోజు రామరాజ్యంలో మహిళలకు రక్షణ కరువైంది ఎందుకు అని చెప్పేసి ఈరోజు మేము మహిళలందరం కూడా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆ హత్య చేసినటువంటి వెంకటేష్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి రీల్స్ చూస్తే ఒక సైకో మెంటాలిటీగా బయటపడిందనేసి తెలియజేశారు. ఈరోజు ఇంటర్నెట్లో అశ్లీలాలు మొత్తం కూడా ప్రసారం చేస్తున్నారు, అవసరం లేనివన్నీ కూడా ప్రసారం చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈరోజు ఇంటర్నెట్ అశ్లీలానికి కూడా వాళ్ళు బానిసలైపోతున్నారు. అలాగే ఈ మద్యము, గంజాయి వీటికి బానిసలైపోయి వాళ్ళ మైండ్ అందరూ కూడా ఒక సైకోలుగా మారి ఇంట్లో కుటుంబాలనే హత్య చేసే పరిస్థితికి వచ్చింది. తండ్రి కొడుకుని, తల్లి కొడుకుని, కొడుకు తండ్రిని, అంటే రకరకాలుగా హత్యలు, కుటుంబ సభ్యుల్ని హత్యలు చేసుకోవడం, భార్యల్ని హత్యలు చేసుకోవడము, ఇలాంటి ఒక పరిస్థితి అనేది దాపురించిందంటే ఎంత దారుణమైన విషయమైంది ఈరోజు పరిస్థితి అని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకు ఇట్లాంటి మహిళలకు రక్షణ లేని ఒక దేశం బాగుందంటే ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో మహిళల పరిస్థితి బాగుంటేనే నిజంగా బాగున్నట్టు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మహానుభావులు చెప్పినారు. కానీ ఈరోజు దినదిన గండంగా మారుతుంది. అమ్మాయిలను చదివించాలన్నా భయము, చదివించకుండా ఇంట్లో పెట్టుకోవాలన్నా భయము. ఎక్కడ చూసినా కూడా ఒక భయానకమైనటువంటి
చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతిరోజు పిట్టలను నరికేసినట్టుగా అమ్మాయిలను నరికేయడము, అమ్మాయి ప్రేమించడం ఇష్టం లేదంటే నరికేయడము, ప్రతిదానికి కూడా చంపడమే ఒక పరిష్కారంగా ఎంచుకున్నారు. అంటే మహిళలంటే చాలు చంపే హక్కు మాకుంది, సొంతాస్తి అయిపోయింది మహిళలు అనగానే చంపేస్తున్నారు. కనీసం వాళ్ళ అభిప్రాయాలు తెలుపుకోవడానికి కానీ వాళ్ళకి జీవించే హక్కు కానీ లేకుండా అయిపోయింది. ఈరోజు కీర్తన వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ బంధువుల అబ్బాయి చేయడం అనేది వాళ్ళ చాలా దారుణమైన పరిస్థితి. ఏంటంటే కండు వాళ్ళదే వేలు వారిదే. ఈరోజు ఇద్దరు కూడా 17 సంవత్సరాల వయసులో కీర్తన జీవితం 100 ఏళ్ళు నిండింది. 19 సంవత్సరాల వయసులో వాడు ఇప్పుడు జైల్లో ఉంటాడు. ఒక మనిషి 100 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళ జీవితం నిండుగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈరోజు 19-17 ఏళ్ళ వయసులోనే వాళ్ళ 100 ఏళ్ళ జీవితాల నిర్ణయాలు జరిగిపోయినాయి. అంటే ఈరోజు యువత పరిస్థితి అందరికీ కూడా అలాంటి పరిస్థితే ఉంది. అందరు కూడా యువత ఇటు కుటుంబానికి కానీ అంటే సమాజానికి కానీ బాధ్యత పడకుండా మధ్యలో చిన్న వయసులోనే హత్యలు నేరాలు చేసి జైళ్ళ పాలైపోతున్నారు. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.